హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నా లైఫ్లోనే ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ డే ఇది. ఎందుకు అంటే నేను ఒక ఐటెంని యూఎస్లో తీసుకున్నా. సో అది ఆఫ్టర్ కనెక్టింగ్ సో మెనీ డాట్స్, అంటే అది ఒక మినిమం 8 మెంబర్స్ చేతులు మారినాక నా దగ్గరకు వస్తుంది. అంటే అది అది సెకండ్ హ్యాండ్ అయితే కాదు, కొత్తదే, నేనే తీసుకున్నాను నా పేరు మీదనే. కాకపోతే ఏంటంటే అది నా ఫ్రెండ్స్ తీసుకొని రావడం వల్ల అలా అయింది. సో దాన్ని అయితే నేను ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అది ఏంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను. నేనైతే ఒకటి ల్యాప్టాప్ తీసుకున్నా. ఆ ల్యాప్టాప్ యూఎస్ నుండి హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో మా ఫ్రెండ్ తీసుకొని మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ బావకి ఇచ్చిండు. ఇప్పుడు ఆ ఇంకో ఫ్రెండ్ ఇండియా నుంచి యూకే వస్తున్నాడు. వాడు ఇక్కడ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్లో దిగిండు. అక్కడ నుండి ట్రైన్లో వస్తున్నాడు. ఇప్పుడు నేను లివర్పూల్ స్ట్రీట్లో ఉన్నా. ఇక్కడ నుంచి వెళ్ళి వాడు వచ్చే ట్రైన్లో వాడిని కలిసి ఆ ల్యాప్టాప్ తీసుకుంటా. అది ట్విస్ట్. సో వాడు నా రూమ్మేటే. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉన్నది, ఎందుకంటే మినిమం ఒక 8 మంది చేతులు మారింది అది. సో దానివల్లనే నాకంత. సో ఇందాక చెప్పాను కదా, నేను ఇట్లా ల్యాప్టాప్ యూస్ అని తెప్పిస్తున్నా అని చెప్పి. సో ఇది నేను ఎప్పుడు తీసుకున్నా అంటే జూన్ 31కి ల్యాప్టాప్ ఫస్ట్ ఆర్డర్ పెడదామని చూసినాం. ఆ రోజు ఏంటంటే జూన్ 28 అనుకుంటా. 28 రోజు ఫస్ట్ స్టాక్ ఉండే కాస్కోలో. అది ఆర్డర్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది, ఏదో పేమెంట్ అడ్రస్ ఇష్యూ వచ్చి. సో దాని తర్వాత ఏమైందంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా నేను అది హోప్స్ వదిలేసుకున్నా తీసుకోనేమో అని చెప్పి. నెక్స్ట్ డే ఏమైందంటే అమెజాన్లో ఆఫర్ ఉండే, కాకపోతే నేను అనుకున్న కలర్ కాదు. సో కలర్ది ఏముంది, ఎట్లయినా రెండు సేమే కదా, మనం ఇలా కేసు వేసుకొని వాడతామని చెప్పేసి ఏం చేసిన అంటే నెక్స్ట్ మన స్పేస్ గ్రే అనుకుంటుంది కలరు. ఆ కలరు ఉంది కదా అని చెప్పి బుక్ చేసిన. మా తెలిసిన అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుండి ఆయన జూన్ 9th వచ్చిండు ఇండియాకి. అప్పుడు ఏమైందంటే వాళ్ళ సిస్టర్ యూకే వస్తున్నప్పుడు అది తీసుకొస్తుంది లెక్కకైతే. యూఎస్ఏ నుండి ఇండియా టు యూకే రావాలి ల్యాప్టాప్ అది. అప్పుడు మధ్యలో ఏమైందంటే మా ఫ్రెండ్ గాడు జూన్ 11th వస్తున్నాడు. సో జూన్ 9th 11th మధ్యలో 2 days ఉంది. ఈ 2 daysలో ఇంకొకరు ఆ ల్యాప్టాప్ని పిక్ చేసుకొని మా ఫ్రెండ్కి ఇవ్వాలి, ఎందుకంటే వీనికి వాళ్ళకి మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువ. సో ఏం చేసిన అంటే వేరే ఇంకో ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటే వాడిని వెళ్ళి ఆ ల్యాప్టాప్ తీసుకోమని చెప్పిన. వాడు అది తీసుకొని వీనికి ఇచ్చిండు. సో ఇదంతా ఒక లాస్ట్ వరకు నాకు హోప్ లేకుంటుండే వస్తుందా రాదా అని చెప్పి. ఫైనల్లీ వాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యిండు. ఇక్కడ ఒకటే లైన్ ఉంటుంది మా ఇల్ఫర్డ్ అనే ఏరియా వరకు. సో ఎలిజబెత్ మధ్యలో లివర్పూల్ స్ట్రీట్ ఉంటుంది. ఈ లివర్పూల్ స్ట్రీట్లో నేనున్న ప్రజెంట్, వాడు బ్యాక్ సైడ్ ఉన్నా అని చెప్తాను. ఇక్కడ నుంచి ఆ ట్రైన్ ఎక్కి అక్కడ వాడిని కలిసి ఇంటికి వెళ్తాం. సో అది అంత ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మధ్యలో ఇంతమంది హెల్ప్. సో మీరు ఇంకోటి కూడా అనుకోవచ్చు, మరి నువ్వు యూకేలో ఉన్నావు కదా బ్రో, అదేదో అక్కడే తీసుకోవచ్చు కదా, యూఎస్ఏ నుండి ఎందుకు తెప్పించుకుంటున్నావు అని చెప్పేసి. నేను అనుకున్న మ్యాక్బుక్ ప్రో M5 చిప్ యూకేలో 1500 pounds ఉంది. అది అప్రాక్సిమేట్గా 2 lakhs అవుతుంది. కానీ ఇదే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ యూఎస్ఏలో $1,600 ఏమో ఉన్నది విత్ ట్యాక్స్. అంటే అప్రాక్సిమేట్గా 1,54,000. సో దీనికి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 30,000 to 40,000 డిఫరెన్స్ ఉన్నది. సో ఎట్లాగో మనం అక్కడ ఉన్న పర్సన్ని కాంటాక్ట్ అయితే ఆయన తీసుకొస్తా అని చెప్పింది కాబట్టి నేను ఒక స్టెప్ తీసుకొని ఏం కదలే రిస్క్ తీసుకుందామని చెప్పి అనుకొని అక్కడ నుంచే తీపిస్తున్నా ల్యాప్టాప్. సో మధ్యలో ఇంకో ట్విస్ట్ ఏమైందంటే ఆయన బాక్స్ తీసుకురా అన్నాడు ఫస్ట్. సో మళ్ళీ నేను కొంచెం రీసెర్చ్ చేసి ఆయనకు చెప్పిన అన్నట్టు ఇట్లా కస్టమ్స్లో అట్లా ఏమన్నారు, ఒక ల్యాప్టాప్ పర్సనల్, ఒక ల్యాప్టాప్ ఆఫీస్ది, 2 వర్క్ తీసుకురావచ్చు అని చెప్పి చెప్తే అతను మళ్ళీ బాక్స్ తీసుకొని వస్తున్నాడు. సో అది అంతే. సో ఇప్పుడే ఇంటికి వచ్చింది మ్యాక్బుక్ ప్రో. లేస్తలేదు పైకి. దీనికి ఇంకో స్పెషాలిటీ ఉంది, ఏంటంటే ఫస్ట్ టైం మా ఇంట్లో ఇది తీసుకుంటా అన్నప్పుడు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఓకే అన్నారు. సో దీనికి డబ్బులు కూడా మా మమ్మీ కొట్టింది మా ఫ్రెండ్కి. అది ఒక మెమొరబుల్ థింగ్, ఎందుకంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఐఫోన్ కొన్నప్పుడు మా మమ్మీ ఒక 15 నిమిషాలు ఆపకుండా క్లాస్ వీకింది. కానీ ఫస్ట్ టైం ఇది కొనేటప్పుడు ఏమనలేదు. అది కూడా ఒక మంచి థింగ్. సో దీని అన్బాక్సింగ్ చూద్దాం.
ఇది ఆల్రెడీ అన్బాక్స్ చేసిందే, కాకపోతే ఒక స్టిక్కర్ మన కోసం వదిలేసిల్లు అన్నట్టు. సో ఒక్క నిమిషం మైక్రోఫోన్ దగ్గర పెడతా. యాపిల్ అన్బాక్సింగ్ ఫీల్ మస్తు ఉంటుంది అసలు. ఇదే స్పేస్ గ్రే కలర్. దీంతోపాటు ఒక ఛార్జర్ కూడా వచ్చింది. కాకపోతే ఇది యూఎస్ఏ అడాప్టర్, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది యూఎస్ఏ అడాప్టర్, దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత కేబుల్ ఒకటి, తర్వాత దీని లోపల కొన్ని డాక్యుమెంట్స్ ఉన్న స్టిక్కర్ ఉంటుంది అనుకుంటా ఒకటి. ఇది ఆల్రెడీ యాక్టివేటెడే. సో మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ యాక్టివేట్ చేద్దాం.